ఆలోచించండి అందరూ. ప్రేమగల మా తండ్రి, నమ్మకమైన వారా, మా రక్షకుడు, విమోచకుడు, సజీవుడు, మా కొరకు తిరిగి చేశారు. మీ యొక్క ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు వారి అతి ఉన్నతమైన ఘనమైన నామములో మరి మాట్లాడినైనా మరి యొక్క ప్రభు దేవుడు దర్శన ఈ ప్రియుల మీద మరి మాట్లాడినైనా 5వ తారీఖు ప్రత్యేకమైన ఆరాధన ఈస్టర్ మరి మా తండ్రినైనా మాకిచ్చిన ఇలాంటి ఆధిక్యత కొరకు, ధన్యత కొరకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా. ఈ దినం చూడక ఎంతోమంది వారి వారి జీవితాలు నష్టపరుచుకున్నారు. మాలో ఏ గొప్పతనం లేదు అయ్యా, మాలో ఎలాంటి యోగ్యత లేదు. కేవలం నీ యొక్క ఉచితమైన కృప ద్వారా మా అందరినీ కూడా పోషింపజేస్తూ వచ్చారని అంగీకరిస్తూ ఉన్నా, జీవింపజేస్తూ వస్తున్నారని ఒప్పుకుంటూ ఉన్నా. ఘనమైన దేవ, లోకంలో పరిస్థితులు ఎలా ఉన్నారని మా యొక్క హృదయాలలో మరి మా తండ్రి చెలరేగుతున్న ఆందోళనలను కొట్టివేస్తూ నీ యొక్క వాక్యానుసారమైన సంతోషంతో నింపుతూ వస్తూ ఉన్నది ప్రేమ గొప్పదని అంగీకరిస్తూ ఉన్నా. అవునయ్యా, నీ యొక్క వాక్యం లేకుండా నీకు వేరుగా ఉండి మేమైతే ఏది కూడా చేయలేము. మా తండ్రినైనా నీకు సమీపంగా ఉండాలని, నీతో మేము ప్రయాణించాలని, నీతో కలిసి మేము జీవించాలని, నీ యొక్క మాటలన్నీ కూడా నేర్చుకోవాలని, ఆ రీతిగా మా యొక్క జీవితాన్ని బాగు చేసుకోవాలని మరి మా తండ్రి నీ యొక్క ఉద్దేశం మేమందరం కూడా మరి మాట్లాడినైనా ప్రార్థించేటట్లుగా ఉండాలని నీ యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది. ఆ స్థితిలో ఒక వేషభావాసులందరినీ కూడా ఉంచినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఘనమైన వారా, అయ్యా మరి మాట్లాడినైనా ఈ దినము ప్రపంచంలో జరుగుతున్న ఈస్టర్ ఆరాధన మరి మా తండ్రినైనా విగ్రహం నుంచి కూడా పరిచారకులు, బోధకులు, దైవజనులు ఏ ప్రాంతానికి వెళ్ళి ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రినైనా మీరు వాడుకుంటూ వస్తున్నాను వందనాలు చెల్లించుకుంటున్నా. మీ ప్రేమలో మా అందరినీ కూడా భద్రంగా వచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నా. ఈ యొక్క చివరి దినాల్లో నిజమైన దేవుడు మీరే అని, సృష్టికర్త మీరే అని, మా రక్షణకర్త మీరే అని ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి సమస్యలు లేకుండా ఒప్పుకునేటట్లుగా ఆ రీతిగా మరి మాట్లాడిన సృష్టికర్తమైన నీ ముందు ప్రతి ఒక్కరు కూడా సాగిలు పడేటట్లుగా సహాయపడుతుంది. ఈ యొక్క బేషుగా మందిరాన్ని మీ యొక్క హస్తాలకు అప్పగిస్తున్నా. ఏ కార్యంలో ఎలాంటి ఉద్దేశాలన్నీ కూడా మరి మాట్లాడినైనా మీరు ఈ యొక్క సంఘం పట్ల లేక ఈ యొక్క సంఘం ద్వారా చేయాలనుకున్నారు ఆ యొక్క కార్యాలన్నీ కూడా మీరు జరిగిస్తూ వస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా. నీ ప్రేమలో మా అందరినీ కూడా భద్రంగా ఉంచినందుకు వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నా. అలాగేనయ్యా, సంఘంలో ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదిస్తూ రండి. ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి అక్కరతో ఉన్నారు, కొడుకుతో ఉన్నారు మరి మాట్లాడినైనా ప్రతి ఒక్కరిని కూడా దయతో మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నా. మరి మా తండ్రినైనా ఆ దినము అన్నా మరి మా తండ్రినైనా ఆమె గర్భం విషయంలో దైతులు దేవా నీవు నన్ను జ్ఞాపకం చేసుకోవాలని ఎవరయ్యా మీరునైనా జ్ఞాపకం చేసుకుంటున్నారు. అవునయ్యా, సంఘం మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. మరి మా తండ్రినైనా నీ యొక్క కృపతో, నీ ప్రేమతో సంఘంకు సహాయం అందిస్తూ ఉన్నారు. సంఘానికి కావలసిన వర్తమానికులు, సంఘానికి కావలసిన బోధకులు మరి మా తండ్రి సంఘంలో సేవకులుగా నన్ను అలాగే యవనస్తులు, పరిచారకులు సమస్తమైన విషయాలలో కూడా వాయిద్యాలు వాయించడము, కారు పరిచర్య, వంట విషయాలు, క్లీనింగ్ విషయాల్లో, బాత్రూమ్స్ ఆ విషయాల్లో కూడా మరి మా తండ్రి సమస్తమైన విషయాల్లో కూడా యవనస్తులను సిద్ధపరిచినందుకు వందనాలు చెల్లించుకున్నా. వారికి ఇచ్చిన బాధ్యత కొరకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా. ఘనమైన దేవ, చేతి వచ్చిన వాటిని యొక్క హస్తాలకు అప్పగిస్తూ ఉన్నా. మరి మా తండ్రి నేను ఈ విధంగా మరి మా తండ్రి నేను పాటల యందు అలాగే వాయిద్యాల ద్వారా అలాగే మాకిచ్చిన కంఠస్వరాల ద్వారా మహిమను పొందుకోమని అడుగుతూ ఉన్నాను. మరి మా తండ్రి నేను ఎలాంటి చీకటి శక్తి ప్రభావాలు ఈ యొక్క స్థలంలో లేకుండా కేవలం నీ యొక్క ఆత్మీయమైన సంచారం మరి మా తండ్రి నేను ఉంచుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. అలాగేనయ్యా, మాకు ఇచ్చిన స్వరాల ద్వారా మహిమను పొందుకోవడం మరి మా తండ్రినైనా చిన్నపిల్లల వల్ల ఎలాంటి నాయిస్ కూడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా అయ్యా మరి మా తండ్రినైనా నీ యొక్క వాక్యము ముందు నీ యొక్క సన్నిధానంలో వినయ మనస్కులై కూర్చునేటట్లుగా సహాయపడుతుందండి. ప్రతి ఒక్కరు కూడా నిన్ను ఆరాధించాలి, నిన్ను సేవించాలి. వాతావరణాన్ని, కరెంటుని నీ యొక్క స్వాధీనంలో ఉంచండి. అలాగే బంధకాలంటే కొట్టువేస్తూరండి, బలహీనతలంటే బాగుపరుస్తూరండి. కనిపించకుండా ఉన్న అంధకార శక్తి సంబంధ కార్యాలన్నింటినీ కూడా యేసు క్రీస్తు వారి నామాలు వర్తిస్తూ బంధిస్తూ
చేరి వచ్చిన వారి మీద ఇంకా మీరు మాట్లాడి, అందరూ కూడా ప్రయాణంలో ఉన్నారు, దగ్గరలో ఉన్నారు, వాళ్ళందరూ కూడా మీరు మాట్లాడి సకాలంలో మరి మాట్లాడి మందిర వాళ్ళని ప్రవేశించేటట్టుగా కృపను చూపండి. అయితే మరి మాట్లాడినైనా ఈ యొక్క గ్యాస్ విషయంలో మరి మాట్లాడి ఇక్కడ ఒక క్రైసిస్ ఉందయ్యా, మరి మాట్లాడి అదొక డెఫిషియన్సీ విషయాలు కూడా సంఘంలో మరి మాట్లాడిన ఎల్డర్స్ అయిన వారు వాళ్ళ యొక్క గృహాల దగ్గర కొనుక్కుని వస్తామన్నారు. అలాంటి వారికి ఇచ్చిన ఆ యొక్క ఆలోచన కొరకు, తలంపు కొరకు కూడా వందనాలు చెల్లించుకుంటూ వాళ్ళందరినీ కూడా మీరు ఆశీర్వదించమని, దీవించమని అడుగుతూ ముందున్న సమయాన్ని మరి ఆయన ఆశీర్వదించండి. చేరి వచ్చిన వారి మీద, రాగల వారి మీద, అందరి మీద కూడా మీ యొక్క రక్తంలో ఉంచుతూ మా రక్షకుడు క్రీస్తు యేసు వారి నామాలు ప్రార్థించి స్తోత్రించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమె సంఖ్య 238, సంఖ్య 238, 238. స్తుతించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తుతించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. గణచిన నా
Hallelujah.